మార్నింగ్ ఫ్రెండ్ యూకి వెళ్తుంటే సెంటర్ పోవడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళామన్నా. ఓకే. అక్కడి నుంచి రాచకొండ ఫోర్ట్ అనుకుంటే అక్కడికి వెళ్దాం కదా అనుకున్నాం, కానీ దారిలో ఒక ఫ్రెండ్ ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి సరళమైసం టెంపుల్కి వెళ్ళాం. ఓకే. వెళ్ళి అక్కడి నుంచి వచ్చేసరికి మనకి లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం రాచకొండ ఫోర్ట్కి వెళ్ళకుండా. వచ్చే దారిలో అది ఇంకా ఎలా చెప్పాలంటే అది తెలియకుండానే జరిగిందన్న. టైరే ఊడిందో ముందు లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ ఏదో ఎక్కినట్టు అనిపించింది. ఇంకా నా చేతుల నుంచి కంట్రోల్ లేదు. మీరే డ్రైవ్ చేశారా? నేనే డ్రైవ్ చేశాను. కాకపోతే అది నేను ఏ సైడ్ గుర్తులేదు. నేను అలా ర్యాష్ డ్రైవింగ్ కాదు, అక్కడికక్కడే బండి రొటేట్ అయిపోయింది. రోడ్డు మీద వెళ్తుండగానే బండి రొటేట్ అయిపోయింది. నేను దేనన్నా కొట్టినట్టు నాకు అనిపించినా సరే బండి రొటేట్ అవ్వదు కదా, రొటేట్ అయ్యి రివర్స్ లో వచ్చి తగిలిందని చెప్పి అంటున్నారు. ఎంతమంది ఉన్నారు కార్లో? 8 మంది ఉన్నారు. అందరూ పాపం సిబ్బంది ఉన్నారు. అందరూ ఒకే కంపెనీలో చేస్తారు? నేను ఆ కంపెనీ కాదు, నేను వాళ్ళ ఫ్రెండ్. ఓకే. అలా జరిగేసరికి నేను ఆ డోర్ దగ్గర మిర్రర్ బ్రేక్ చేసుకుని బయటకు వచ్చి చూసేసరికి నా ఫ్రెండ్స్ అందరికి అబ్బాయిలందరికీ తగిలేసి ఉన్నాయి. ఈ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? ముగ్గురు అమ్మాయిలు. ఇంక మరి వాళ్ళందరినీ ఆ పక్కన ఉన్న వాళ్ళతో తీసుకుని వచ్చి ఒక చోట కూర్చోబెట్టి సౌమ్య అమ్మాయిని ఫార్చునర్ని పంపించాం. అప్పటికే 8 మంది ఒకే కార్లో ఉన్నారు. ట్రీట్మెంట్ కోసం అని పంపించాము. నందా అనే అబ్బాయిని పంపించి మళ్ళీ ఎల్లు ఉండిపోతారు కదా, నేను ఉండిపోయి వీళ్ళని ఎక్కడికి తీసుకొచ్చి నైట్ అంతా ఎదుగుతూ ఉన్నాం. కానీ ఇంకా మీ పేరేనా? ఎదిగండి.